సంబంధించిన సాంకేతిక కారణాలే ఈ ప్రమాదాన్ని తప్పిదంగా తెలుస్తుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలు తెలియదు. ఎందుకంటే ప్రతి అంశం కూడా బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఫ్లైట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ ఎప్పుడైతే ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునే ముందు, బయలుదేరే ముందు కొద్ది నిమిషాల ముందు అంటే పూర్తిగా సరి చేసుకుంటారు, సాంకేతిక అంశాలను సరి చేసుకుంటారు. ఎప్పుడైతే క్యాబిన్లో కూర్చున్న తర్వాత పైలట్ కానీ కో పైలట్ కానీ ఈ ఇద్దరికి కూడా మంచి హిస్టరీ ఉంది. ఇద్దరు కూడా అంతర్జాతీయ విమానాలను గంటల తరబడి నడిపిన వాళ్ళు. దాదాపు ఒకరు 8,200 గంటలు నడిపిన వ్యక్తి, ఒక ఆయన దాదాపు 1,100 గంటలు నడిపిన వ్యక్తి. ఈ ఇద్దరికి కూడా మంచి అనుభవం ఉంది. ఇద్దరికి కూడా ఎలాంటి రికార్డ్ ట్రాక్లో ఎలాంటి తప్పిదాలు లేవు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రమాదానికి సంబంధించి కనుక ఒకసారి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఇంజన్లో ఏదైనా లోపాలు ఉన్నాయా, లేదా ఇతరత్ర సాంకేతిక అంశాలు ఉన్నాయా, ఇలాంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తులో వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో సహాయక చర్యల మీదే దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఎందుకంటే బహుశా వీలైనంత మందిని బతికించే ప్రయత్నం చేద్దామనుకుంటున్నారు. అక్కడ ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎంతమంది బతికారు, ఎంతమంది పోయారనేది మనకి ఇంకా తెలియాల్సింది. కానీ ఆ క్షతగాత్రులు స్థానికంగా ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి అయితే తరలించే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి రెస్క్యూ మీదే కంప్లీట్గా ఫోకస్ చేసినట్టుగా కనబడుతుంది. ఎక్కువ శాతం రెస్క్యూ మీద ఫోకస్ చేస్తే కనుక క్షతగాత్రుని కొంతమేరకైనా అంటే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు అనేది ప్రధాన ఉద్దేశం కనబడుతుంది స్థానికంగా. అయితే ఒక 20 మంది డాక్టర్లు చనిపోయారనే అంశానికి సంబంధించి కూడా ఇంకా నిర్ధారణ కావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి స్థానికంగా చాలామంది గుమికూడారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే, ప్లేన్ క్రాష్ అయిన వెంటనే వందల సంఖ్యలో స్థానికులంతా అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. భారీ విమానం ఒకటి పేలిపోయింది. ఆ మేఘావి నగర్ ప్రాంతంలో భారీ విమానం పేలిపోయిన తర్వాత ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ సయీద్, ఇది ఒకసారి మా కొలీగ్ సయీద్ దగ్గరికి వెళ్దాం. సయీద్ మిగతా పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాం. ఎస్, అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికంటే దీనికి టెక్నికాలిటీస్ ఇప్పటికే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు అంత ఇమీడియట్గా అంత వితిన్ 5 minutesలో ఏం జరిగింది అని కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి మనతో ఎక్స్పర్ట్ ఉన్నారు హరికృష్ణ. ఆయన కూడా ఒక పైలట్, ఆయన అడిగి తెలుసుకుందాం. అయితే మనతో జాయిన్ అవుతున్నారు హరికృష్ణ. ఎస్ హరికృష్ణ, ఇప్పటికే మనకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే మేడే కాల్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే డౌట్ రైజ్ అవుతుంది. దాని తర్వాత మేడే కాల్ ఇంకా రెస్పాన్స్ రాకముందే కూడా ఇది క్రాష్ ల్యాండ్ అయింది అని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ టెక్నికాలిటీస్కి సంబంధించి, ప్రమాదానికి సంబంధించి ఏమై ఉండొచ్చు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎస్, మనతో హరికృష్ణ లైవ్లో జాయిన్ అవుతారు. అంతకంటే కూడా ముందు కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఉందో ఇదొక ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న డౌట్, కూల్ చేశారనే క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ ఇదొక ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఫ్లైట్. అయితే ఈవెన్ ఒక చిన్న డొమెస్టిక్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందంటే ఎన్నో చెక్స్ చేస్తారు. ఆ ఫ్లైట్ హెల్త్కి సంబంధించి ఎన్ని అవర్స్ ఆ ఫ్లైట్ ట్రావెల్ చేసింది, సో దానికి ట్రాక్ రికార్డ్ ఏముంది, ఆ పాస్ట్లో ఏమన్నా ఈ ఫ్లైట్కి సంబంధించిన ప్రమాదాలు జరిగాయా, రేడియోకి సంబంధించి, నావిగేషన్కి సంబంధించి ఇలా రకరకాల చెక్స్ చేసిన తర్వాతనే టేక్ ఆఫ్ అవ్వడానికి సిగ్నల్ ఇస్తారు. ఏటీసీ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాతనే ప్రతి ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది. కానీ ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఒక డొమెస్టిక్ ఫ్లైట్కే ఇన్ని చెక్స్ చేస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఇక్కడి నుంచి అంటే అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్ళే వరకు కూడా దాంతో ఉండే ప్రయాణికులు ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ఎన్ని చెక్స్ చేస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యిందంటే నిజంగా ఏదో కాస్త సస్పీషియస్గా కనిపిస్తుంది, కాస్త విచిత్రంగా అనిపిస్తుందంటూ కూడా ఇది మేం కాదు, ఏకంగా విమానయాన శాఖ కూడా ఈ క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. సో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. సో వాటన్నిటికీ కూడా సమాధానం రావాలంటే బ్లాక్ బాక్స్ అనేది కూడా బయటికి రావాల్సి ఉంది. అయితే బ్లాక్ బాక్స్ బయటకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉండొచ్చని కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఎక్స్పర్ట్ జాయిన్ అవుతున్నారు.